ఇది సగ్గుబియ్యము ఆలుతోటండి. ఇదేంటంటే మనం కట్లెట్ లాగానే వేసుకోవచ్చు, టిక్కా లాగానే వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఒక పెద్ద బంగాళదుంప ఉడికించేసి ఉంచుకున్నాను. ఇదేంటంటే సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నాను. ఒక కప్పుడు తీసుకున్నానండి సగ్గుబియ్యం. మనకి తెలిసిపోతుంది అనమాట కలుపుతూ ఉంటే ఎంత వేసుకోవాలి అనేది. కాకపోతే మీకు మెజర్మెంట్స్ కావాలంటే ఇదొక కప్పు అదొక కప్పు అనమాట. సేమ్ ఈక్వల్ రేషియో తీసుకోవడమే. ఇలా కలిపేసుకుని ఇందులో కావాల్సిన కూర ముక్కలన్నీ వేసేసుకోవడం అండి చక్కగాను. ఇదేంటంటే ఆలు ఎందుకు తీసుకున్నానంటే బైండింగ్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే ఉపవాసానికి మళ్ళీ వెయిట్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి. వెయిట్ తగ్గడానికి ఇలాంటివి తింటే కడుపు నిండినట్టుగాను ఉంటుంది, వెయిట్ పెరగదు. అంటే ఆలు ఉంది కదా పెరుగుతాం కదా అనుకుంటారేమో, కానీ ఆలు ఓన్లీ బైండింగ్కే తీసుకున్నాను అనమాట. మిగతాదంతా వెజిటబుల్స్, క్యారెట్, క్యాప్సికము, బీన్స్ అలాంటివే వేసాను. కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను, ఉప్పు, కొంచెం ఎర్రకారం కూడా వేసాను బాగుంటుంది అనేసి. నెక్స్ట్ కొత్తిమీర అండి. ప్రతిదానికి కొత్తిమీర చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇది ఇలాగేంటంటే బాగా కలిపేసేసుకుని మనం ఒక పేపర్ మీద తడుతూ వేసేసామనుకోండి, అయితే అరిటాకు ఇంట్లో ఉందనుకోండి, అరిటాకు మీద వేసినా చాలా బాగుంటుంది. అరిటాకు స్మెల్ కూడా వస్తూ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మాత్రం డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి. బాగా నచ్చుతుంది మీకు సాబుదానాతో ఒకలాగా ఉండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. సగ్గుబియ్యం బాగుంటాయి కదా నిజంగాను. అందుకని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కొంచెం నువ్వుపప్పు కూడా వేసాను. నువ్వుపప్పు ప్రతి దానిలో కొంచెం కొంచెం వేస్తే బాగుంటుంది. ఒక లెమన్, ఒక హాఫ్ చెక్క తీసుకున్నానండి, ఫుల్ వేయలేదు మళ్ళీ పుల్లగా ఉంటుందేమో అనేసి కొంచెమే వేసాను అన్నమాట. ఇట్లా ఒక పేపర్ తీసేసుకొని దాని మీద స్ప్రెడ్ తడి చేయి చేసేసుకోండి, నూనె చేయి అక్కర్లేదు. తడి చేయి తీసేసుకుంటే బాగానే ఉంటుంది చక్కగాను మంచిగాను. ఇదేమీ అతుక్కోవడం పెనానికి అట్లా ఏమి ఉండదు, కానీ మనం ఏంటంటే సిమ్లో పెట్టే కాల్చుకోవాలి. దానికి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. కొంచెం పేషెన్సీ ఉండాల్సిందేను, తప్పదు. ఇవి ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. లేకపోతే కొంచెం మీరు ఏం చేయొచ్చు అంటే పొంగనాల కింద కూడా వేసుకోవచ్చు. పొంగనాల పువ్వు కూడా ఉంటుంది కదా, అందులో గుండ్రంగా వేసేసి పొంగనాల కింద కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా బాగానే ఉంటాయి అన్నమాట. నేను ఇవాళ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అనుకుని అది చూపిస్తున్నాను మీకు. పెనం కాలేసేసి దాని మీద ఇది వేసేసుకోవడం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది అన్నమాట. ఇదేమి పెనానికి అతుక్కోవడం అట్లా ఏమి ఉండదండి. పెనానికి కొంచెం గ్రీస్ చేసేసాను, ఆయిల్ మంచిగా వచ్చేసింది. ఆయిల్ కూడా పైన ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ ఆయిల్ పడుతుంది అట్లా ఏమి ఉండదు అన్నమాట. మన 1 స్పూన్ కావాలా, హాఫ్ స్పూన్ కావాలా, అలాగా మనం వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అది కాలిపోయిన తర్వాత మంచిగా లేచి వచ్చేస్తుంది అన్నమాట. కాలకపోతే కొంచెం అతుకుని ఉంటుంది, అప్పుడు వదిలేసేసాను. కాలిపోయిన తర్వాత అంతా అదే లేచిపోతుంది. ఆలు ఉంది కదా, ఆలు టేస్ట్ తోటి చాలా బాగుంది. మనం చిప్స్ అవి తింటూ ఉంటాం కదండి ఆలువి, ఆ టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇందులో ఏంటంటే జీలకర్ర ఒకటి చాలా బాగుంది, జీలకర్ర కూడా వేసాను కదా, నువ్వుపప్పులు ఒకటి, వీటన్నిటితోటి స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూస్తే మాత్రం మీకు డెఫినెట్గా నచ్చుతుందండి. నీ పేషెన్సీయే ఉండాలి బాగా, ఎందుకంటే కాలితే కానీ తిప్పలేము, మళ్ళీ చిరిగిపోతుందేమో అనిపిస్తుంది అన్నమాట. అందుకే బాగా రోస్ట్ అయిన తర్వాత తిప్పాలన్నమాట. అదేనండి, అట్లా వస్తుంది. 2 వైపులా ఈ కలర్ వచ్చేలాగా మనం కాల్చుకుంటే సరిపోతుందండి. 2 వైపులా ఇట్లా వస్తుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక 2 పెనాలు పెట్టేసేసుకుని చేసుకోవాలి, ఒకటే అవ్వదు. ఒక 2-3 కూడా జాయిన్ అయ్యారనుకోండి, ఇప్పుడు బోర్ కొట్టదు అన్నమాట. మళ్ళీ ఒకరిమే కాల్చుకుంటూ ఉంటే కనుక బాగా అనిపిస్తుంది కదా మనకి. అట్లా కాకుండా 2-3 జాయిన్ అయ్యి చేసేసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఎవరికి కూడా బోర్ కొట్టకుండా తినడానికి బాగుంటాయి. కానీ చేసేటప్పుడే ఆ కాలేటప్పుడు సిమ్లో పెట్టే కాల్చాలి, హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి అన్నమాట. సరే ట్రై చేసి చూడండి, బాగా వస్తాయి.
ఇప్పుడు ఏంటంటే కొంచెం చిన్నది చేసి రెండు రెండు కాలుస్తున్నాను అనమాట. అప్పుడు ఏంటంటే తొందరగా అయిపోతుంది అనేసి. ఇందులోకి ఏమీ అవసరం లేదండి చట్నీ.